అందరికీ నమస్తే అండి. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి దాదాపుగా 6 రోజులు అవుతుంది కదా. సో ఈ దాడి విషయము దేశవ్యాప్తంగా ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. మాటల యుద్ధం జరుగుతోంది పూర్తిగా. అక్కడక్కడ వాళ్ళు రాత్రి వేళల్లో తుపాకులతో ఆ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో వరుసగా 3 రోజులు 3 రాత్రులు కూడా వాళ్ళు కాల్చారు. ఇటువైపు నుంచి ఎదురు కాల్పులు జరిగాయి. దాంతో దెబ్బలు తగిలాయి తప్ప మరణాలు అయితే ఏమీ లేవు. మరోవైపు మన దగ్గర భద్రతా బలగాలందరూ కూడా ఉగ్రవాదులు ఎక్కడున్నారు ఏంటనే జల్లెడ పడుతున్నారు. వాళ్ళు ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతున్నారు, జల్లెడ పడుతున్నారు, వెతుకుతున్నారు. చాలా తీవ్రంగా జరుగుతుంది. మరోవైపు ఈ కేసు మొత్తాన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. ఇదంతా ఇలా ఉంటే చాలా క్లారిటీగా ఉంది పిక్చర్. యుద్ధం విషయంలో కావచ్చు, కేసు దర్యాప్తు విషయంలో కావచ్చు, అక్కడ జరిగిన ఉగ్రదాడి అప్డేట్స్ విషయంలో కావచ్చు, చాలా క్లారిటీ ఉంది పిక్చర్. చాలా స్పష్టంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీనిలో ఎటువంటి గాసిప్స్కు తావులేదు. మనం గాసిప్స్ సినిమాల్లో వేసుకోవచ్చు. సినిమాల్లో హీరోయిన్లు హీరోలు వాటి విషయంలో గాసిప్స్ ఎన్నైనా మాట్లాడచ్చు. రాజకీయాల్లో గాసిప్స్ మాట్లాడచ్చు. ఇదిగో అది జరుగుద్ది, ఇది జరుగుద్ది, అలా ఇలా అని గాసిప్స్ మాట్లాడచ్చు. సినిమాల గాసిప్స్కి, ఎంటర్టైన్మెంట్ గాసిప్స్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి, చూస్తారు, నిజమో కాదో పెద్ద పట్టించుకోరు. పొలిటికల్ గాసిప్స్కి ఒక పరిమితులు ఉంటాయి, ఒక లిమిట్స్ ఉంటాయి. అంతకుమించి దాటి వెళ్ళకూడదు. పొలిటికల్ గాసిప్స్ అనేకం చక్కర్లు కొడతాయి, కానీ కొన్ని పరిమితులకు లోబడే మనం చెప్పాలి. దానిలో కూడా వాస్తవం ఏంటో చెప్తే బెటర్. వాస్తవం ఒక 50% ఉందనుకోండి, మిగిలిన 50% అల్లొచ్చు, తప్పులేదు. కానీ ఉగ్రవాద కథలకు సంబంధించి, 2 దేశాల మధ్య యుద్ధాలకు సంబంధించి గాసిప్స్ అల్లొచ్చా? క్వశ్చన్ మార్కులు పెట్టి వార్తలు వదలొచ్చా? ఇది ఎంత సెన్సిటివ్ అంశం. దేశ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం కదా. సరిహద్దు ప్రాంతాల ప్రజల బతుకులకు సంబంధించిన అంశం కదా. పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెడుతున్నారు. సో అందుకే నా సిన్సియర్ రిక్వెస్ట్, వీలైతే ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. ఆ ఛానల్స్ వాళ్ళు నా మీద కేసు వేసుకున్నా పర్లా, నేను లీగల్గా వెళ్తా, నేను ఒప్పుకుంటా. ఒక 3 ఆర్టీవీ కొన్నాళ్ళ పాటు ఆపేయండి. నేను పూర్తిగా ఆపేయండి అని చెప్పను, కానీ కొన్నాళ్ళు ఆపేయండి. పర్టికులర్గా ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధం విషయంలో వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్, వాళ్ళు చెప్పేవి చాలా అభ్యంతరకరంగా ఉంటున్నాయి. నిన్నేంటి రోజు థంబ్నెయిల్స్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా యుద్ధం, వార్ డేట్ ఫిక్స్ అంట, ముహూర్తం ఫిక్స్ అయిందంట. ఏమండి ఇదేమైనా పెళ్ళా ముహూర్తం ఫిక్స్ చేయడానికి? ఇదేమైనా ఇంకో కార్యక్రమం ముహూర్తం ఫిక్స్ చేయడానికి? యుద్ధం అండి, అందులో ముహూర్తాలు ఫిక్స్ అవ్వడం ఏంటి? వాళ్ళ హెడ్డింగ్ అదే పెట్టారు. ఇటువంటి హెడ్డింగ్లు వందలాదిగా పెడుతున్నారు రోజు కూడా. ఆర్టీవీ బిగ్ న్యూస్, దానికి తోకలాగా బిగ్ న్యూస్, వీళ్ళిద్దరికి తోడు టీవీ9. దశాబ్దాల చరిత్ర ఉంది టీవీ9. దాదాపుగా 20 సంవత్సరాలు అయింది పుట్టి. ఇప్పటికీ బుద్ధి రాలేదా? ఇప్పటికీ కూడా సరైన హెడ్డింగ్లు పెట్టరా? తప్పుదోవకి వెళ్తారు. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయాలండి? ఎంత ఒలి దగ్గర పెట్టుకొని వార్తలు ఇవ్వాలండి ఇటువంటి అంశాల్లో? ఇదేమన్నా సినిమానా? సినిమా షూటింగా? లేదంటే ఇదేమన్నా రాజకీయమా? గాసిప్స్ ఎలా ఇస్తారు? యుద్ధాలకు సంబంధించిన అంశం మీద గాసిప్స్ ఎలా ఇస్తారు? ముహూర్తం ఫిక్స్ అయింది, కాల్ చేసుకుంటున్నారు, 4 ఉగ్రవాదులు హతమయ్యారు, 10 మంది పాక్ సైనికులకు తీవ్ర గాయాలు, 10 మంది పాక్ సైనికులకు గాయాలయ్యాయా? బుద్ధి బుర్ర ఉండక్కర్లేదా? తప్పు కదా. ఇది దేశానికి సంబంధించిన అంశం అండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి ఎమోషన్. కాస్త లోకజ్ఞానం తిరిగి ఒక 3-4 సంవత్సరాలు ఉన్న ప్రతి చిన్నపిల్లలకు కూడా, వాళ్ళకు కూడా చేతికి జెండా ఉంటుంది, వాళ్ళలో కూడా ఒక ఎమోషన్ ఇంజెక్ట్ చేస్తాం. మన భారతదేశంలో మనం దేశభక్తిని చిన్నప్పటి నుంచి ఇంజెక్ట్ చేస్తాం. ఆగస్టు 15 అంటాం, గాంధీ జయంతి అంటాం, గణతంత్ర దినోత్సవం, అది ఇది ఉంటాయి. సో అది చిన్నతనం నుంచి అలవాటు. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. దాదాపుగా 70% మందికి మత పిచ్చి ఉంటుంది, మత భక్తి ఉంటుంది. సో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అటువంటి హెడ్డింగ్లు పెట్టి పిచ్చి పిచ్చి వార్తలు. 90% అబద్ధాలే, 99% అబద్ధాలే వాళ్ళ హెడ్డింగ్లు. అందులో కంటెంట్లోకి వెళ్తే ఏముండట్లే. కంటెంట్లో కూడా ఏదో గాసిప్స్, క్వశ్చన్ మార్కులు పెట్టి చెప్తున్నారు. సో నాకు మన సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్. నాకున్న అదృష్టం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ 90% ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, లోకజ్ఞానం తెలిసిన వాళ్ళు, మంచి చెడు తెలిసిన వాళ్ళు, కామన్ సెన్స్తో ఆలోచించగలిగే వాళ్ళు. సో మన బాధ్యత ఏంటి? ఇంకో 10 మందిని ఎడ్యుకేట్ చేయాలి. ఇంకో 10 మందిని మనం ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాలి. ఈ యుద్ధం విషయంలో ఏం జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది. సో నేనేం చెప్తానంటే, వీలైతే మీరు ఈ న్యూస్ ఛానల్స్ చూడడం ఆపేయండి. గూగుల్ ఏఐని అడగండి, గూగుల్లోనే చూడండి లైవ్ అప్డేట్స్. నేషనల్ మీడియాలో ఎన్డీటీవీ,
ఇండియా టీవీ, ఆజ్ తక్, వీటిని ఫాలో అవ్వండి వీలైతే. ఇవి కొంచెం బ్రాండెడ్, నేషనల్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వార్తలు ఇస్తారు. మీకు యుద్ధం విషయంలో అప్డేట్స్ కావాలంటే ఇండియా టీవీ కావచ్చు, ప్లస్ ఎన్డీటీవీ కావచ్చు, ఆజ్ తక్ లాంటి ఛానల్స్ ఫాలో అవ్వండి. లేదు గూగుల్ జెమినీ ఉంది కదా, ఏఐ, గూగుల్ డెవలప్ చేసిన ఏఐ ప్లాట్ఫామ్ ఉంది కదా, దానిలో సెర్చ్ చేయండి. లాస్ట్ 24 అవర్స్ అప్డేట్స్ ఏంటి, ఏం జరిగింది, లేదా ప్రస్తుతం ఇండియా పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది అని అడగండి. చాట్ జీపీటీ కొంత ఫేక్. చాట్ జీపీటీలో పూర్తి స్థాయి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, నేను చెక్ చేశాను. అదే గూగుల్ జెమినీలో బాగానే వస్తుంది. సో ఇటువంటి ప్లాట్ఫామ్స్ని నమ్ముకోండి తప్ప ఈ పనికిమాలిన ఛానల్స్ ఆపేయండి. ఈ పర్టికులర్గా యుద్ధం విషయంలో మాత్రం అనవసరమైన విషయాల్ని, ఆల్రెడీ మన మైండ్లో ఉంది దేశభక్తి, ఆల్రెడీ మన మైండ్లో చాలా రకాల ఎమోషన్స్ తిరుగుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం వస్తుందా రాదా, ఇదిగో వచ్చింది 10 మంది చచ్చిపోయారు అనేసరికి ఆడు హెడ్డింగ్ పెట్టేసరికి వీడికి మైండ్లో ఏదో అయిపోయి నరాలు చిట్లిపోయే పరిస్థితి వస్తుంది, బీపీ పెరిగిపోద్ది అనమాట. సో ఈ పనికిమాలిన 3 ఛానల్స్ పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసిన 3, అందులో ఆర్టీవీ ఎక్కువ ఉంది. బిగ్ న్యూస్ నేను నిన్నగాక మొన్న కూడా వీడియో చేశాను, చెప్పాను, అయినా సరే అలాగే పిచ్చిగా వస్తున్నాయి. మేబీ వాళ్ళు నా మీద కేసు వేస్తే వేసుకోవచ్చు, వేసినా వాళ్ళే దొరుకుతారు. ఆ థంబ్నెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ షాట్లు తీసుకున్నా, అవన్నీ కూడా నేనే కోర్టు, ఒకవేళ వాళ్ళు నా మీద కేసు పెడితే నేనే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడతా, ఒకవేళ వాళ్ళు నా మీద రివర్స్ అయితే. ఎందుకంటే దేశంలో ప్రజలను మోసగిస్తున్నారు కదా ఫేక్ థంబ్నెయిల్స్తో, తప్పది. అంటే నాకు నవ్వు వస్తుంది, అంటే వాళ్ళ విషయం చూస్తే నాకు ఒకవైపు కోపం వస్తుంది, ఒకవైపు నవ్వు వస్తుంది. నవ్వాలి ఆడవాళ్ళో తెలియట్లేదు. అయినా సరే నేను స్పష్టంగా నా సబ్స్క్రైబర్స్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. నేషనల్ మీడియా ఫాలో అవ్వండి, పిచ్చి న్యూస్ ఛానల్స్, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అన్నీ ఆపేయండి. గూగుల్లో ఎప్పటికప్పుడు గంటకి అప్డేట్స్ అవసరం లేదండి, అక్కడ అంత సినిమా లేదండి. పొద్దున్న సాయంత్రం అప్డేట్స్ ఫాలో అయితే చాలు. ఒకవేళ యుద్ధం వస్తే, నిజంగా ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ముదిరితే మన ఛానల్లో గంటకి అప్డేట్స్ నేనే ఇస్తా. వీడియో అయినా చేస్తా, షార్ట్స్ అయినా చేస్తా, టెక్స్ట్ అయినా పెడతా. అంతే తప్ప మనం ఈ ఫేక్స్ జోలికి వెళ్ళొద్దు. ఇటువంటి వ్యవహారాల్లో మాత్రం మనం ఫేక్ ఛానల్స్ని నిషేధిద్దాం. టెంపరీగా ఒక వారం 10 రోజుల పాటు నిషేధిద్దాం. అలా నిషేధిస్తే మన మైండ్ బాగుంటుంది, మన ఆరోగ్యము బాగుంటుంది, అన్నిటికీ మించి దేశం బాగుంటుంది. దేశం బాగుంటే మనం బాగుంటాం. సో పాకిస్తాన్ చేస్తున్న ప్రకటనలు ఉన్నట్టు వస్తాయి. పాకిస్తాన్లో ఎవరెవరు ఏం మాట్లాడారు, ఇండియాలో ఎవరెవరు ఏం మాట్లాడారు, ఉన్నట్టు మనం తెలుసుకుంటే బెటర్. మాటల యుద్ధం మాత్రమే జరుగుతోంది. పాకిస్తాన్ మంత్రి నిన్న అబ్బాసీ ఆయన అన్నాడు, మా దగ్గర ఉన్న అణ్వాస్త్రాలన్నీ భారత్ వైపు ఎక్కుపెట్టాం అన్నాడు. సో దానికి కౌంటర్గా ఇండియా వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యారు, మా రక్తం మరుగుతోంది, మా టార్గెట్ ఉగ్రవాదులే, దేశం కాదు అని. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి అన్నాడు నిష్పక్షపాతంగా ఒక స్వతంత్ర కమిటీ వేసి దర్యాప్తు చేద్దామని. సో ఇట్లా కొన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి. సో అంతే తప్ప ఇంకా అంతకుమించి అయితే దీనిలో చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఈ 3 ఛానల్స్ని కొన్నాళ్ళు ఆపేయండి. వాళ్ళు కూడా విజ్ఞత పాటిస్తే మంచిది. పిచ్చి థంబ్నెయిల్స్ వాళ్ళకి ఏం కావాలి, వ్యూస్ కావాలి. ఒక మసాలా థంబ్నెయిల్ పెడితే వ్యూస్ వస్తాయి. యుద్ధం జరుగుతోంది లైవ్ అని హెడ్డింగ్ పెడతారు. పాపం ఏమీ తెలియని వాళ్ళు నిజంగా లైవ్కి వెళ్తారు. లైవ్లో వాళ్ళకి ఎన్ని కౌంట్ వస్తే అంత ఇన్కమ్ వాళ్ళకి డబ్బులే కావాలి. వాళ్ళ ఛానల్ బతకాలంటే డబ్బులు కావాలి. డబ్బుల కోసం అర్థమైన గడ్డి తింటారు. అక్కడ దేశమా, ఎమోషనా, దేశభక్త, మతమా అనేది కూడా అనవసరం. సో అందుకని ఈ 3 నిషేధిస్తే మంచిది, నా సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.